హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చేసే కర్రీ వచ్చేసి తలకాయ కూర. ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. తలకాయ కూర బాగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొన్ని పచ్చిమిర్చి, ఒక గ్లాసు వాటర్ వేసుకొని 4 విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి మసాలా దినుసులు, కొన్ని ఉల్లిపాయలు వేసుకొని 4-5 ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని అది బాగా 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలి. రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, బాగా మగ్గిన తర్వాత తలకాయ మాంసం ఉడికిపోయింది. తర్వాత వచ్చేసి తలకాయ కూర అందులో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా 2 నిమిషాలు కలిపెట్టుకొని అట్నే ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. రెండు 3 నిమిషాలు బాగా మూత పెట్టుకొని బాగా మగ్గనించుకోవాలి. తర్వాత వచ్చేసి మెదురు, అది కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అన్ని మసాలా పౌడర్. కూర ఉడికిపోయింది. ధనియా పత్తి వేసుకొని కలబెట్టుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది తలకాయ మాంసం. ఎలా ఉంటుందో చూసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తలకాయ కూర బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్. మీలో ఎంతమందికి ఇష్టమో తలకాయ